నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ ఏమనగా, సమయములను ఎవరి ఆధీనంలో దేవుడు ఉంచి ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇంకెవరి స్థానంలోనూ మరియు ఎవరి ఆధీనంలోనూ ఉంచలేదు. సమయము అనేటువంటిది దేవుని ఆధీనంలో ఉంది. మీరు అనుకోవచ్చు, నాకు ఒక టైం ఉంది, నాకు ఒక సమయం ఉంది, నాకు ఒక సమయం రానయ్యింది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం రాదు, సమయం వెళ్ళిపోతుంది. మనం సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలా. సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలని దేవుడు వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సమయం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని చదువుదాం, సమయం ఉన్నప్పుడే ప్రార్థిద్దాం, సమయం ఉన్నప్పుడే ప్రభువుని స్తుతించుదాం, బ్రతుకున్నప్పుడే మన దేహాలను ప్రభువుకి మహిమకరంగా వాడుకుందాం. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 12 మంది శిష్యులు యేసు ప్రభుని అడిగినారు, ఏమని? ప్రభువా, ఇజ్రాయేలీయులకు రాజ్యాన్ని మరలా తిరిగిస్తావా అని అన్నప్పుడు, ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు చెప్పినాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. కాబట్టి మీ పని ఏంటంటే, సమయం ఉన్నప్పుడు మీరేం చేయాలంటే మీరు ప్రభుని స్తుతించండి, ప్రభుని ఆరాధించండి, ప్రభుని గణపరచండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు, మీరు ఆదరణ పొందుకుంటారు, మీరు ధైర్యాన్ని పొందుకుంటారు, మీరు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారు. మీరు ధైర్యంగా ఉండండి అని యేసు ప్రభు వారిని బలపరిచి ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం సమయం ఉన్నప్పుడే ప్రభుని స్తుతించుదాం, ప్రభుని ఆరాధించుదాం, ఆధ్యాత్మికంగా దేవునికి మరింత దగ్గరగా ఎదుగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.